కంచన్బాగ్ పోలీస్ ఒక మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్లో దాదాపు 9 మంది ఇన్వాల్వ్ కావడం జరిగింది. అందులో నుంచి ఇప్పటి వరకు 6 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్యాంగ్ సంబంధించి కేసు వివరాలు ఏంటంటే, గత నెల 15వ తారీఖు నాడు సయ్యద్ నజీర్ అనేటువంటి వ్యక్తి డిఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ఒక జైభవాని టిఫిన్ సెంటర్ దగ్గరికి టిఫిన్ తీసుకోవడానికి వచ్చి తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్ పైన వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మొబైల్ని చోరీ చేసుకొని తీసుకుపోవడం జరిగింది. అతను ఇమీడియట్గా 100 డైల్ కాల్ చేయడంగా ఎమ్మటే స్పందించినటువంటి మా పోలీసు ఎస్ఐ రాజు అని సిబ్బంది కలిసి అక్కడికి వెళ్ళి అతని దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలు ఇతర టెక్నాలజీ వాడి ఎనలైజ్ చేసి మొదటగా ఒక 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. బిజీ ప్లేసెస్ మార్కెట్, బస్ స్టాండు, అదేవిధంగా బస్సులలో ఏదైతే బిజీ ఏరియా ఉంటుందో అక్కడికి వెళ్ళి మొబైల్ చోరీ చేయటం, చోరీ చేసినటువంటి మొబైల్ని వేరే అంటే ఒక సందీప్ అనేటువంటి వ్యక్తికి అమ్మటం అనేటువంటి చేయడం జరిగిందని, అందులో భాగంగా దాదాపు ఈ గ్యాంగు ఒక 1500 మొబైల్ ఫోన్లని చోరీ చేసిందన్నట్టుగా తెలవడం జరిగింది. అటు కేసును మా ఉన్నతాధికారులకు వివరించి మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్పగా అట్టి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ బాలరాజు, అదేవిధంగా క్రైమ్ ఎస్ఐ రాజు, మన శ్రీకాంత్ అండ్ వాళ్ళ టీం అంతా కలిసి దాని యొక్క ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించి ఆ గ్యాంగ్కి సంబంధించి తర్వాత సూర్య అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర కూడా ఒక 3 మొబైల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఇందులో నుండి గ్యాంగ్లో ఉన్నటువంటి చందు మరియు అదేవిధంగా రిసీవర్ అయినటువంటి సందీప్ను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సందీప్ ఎవరైతే రిసీవర్ ఉన్నో అతని దగ్గర నుంచి 172 మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి బాడీ కవర్స్, బ్యాటరీస్, దానికి సంబంధించినటువంటి కెమెరాస్, ఇతర విడిభాగాలను అన్నింటి కూడా రికవరీ చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క గ్యాంగ్ అనేది 2018 నుంచి కూడా ఏదైతే బిజీ ప్లేసెస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి పబ్లిక్ యొక్క అటెన్షన్ని డైవర్షన్ చేసి, అంటే వాళ్ళ ముందులో ఒక కరెన్సీ నోట్ వేసి, లేకపోతే వాళ్ళకి ముఖానికి పేపర్ అడ్డం పెట్టి బస్సులు వెళ్తున్నప్పుడు ఈ పై ప్యాకెట్లో ఉన్నటువంటి మొబైల్ని కొట్టివేయడం జరుగుతుంది. కొట్టివేసిన తర్వాత వీళ్ళు వీటన్నింటినీ కూడా డిస్పోజల్ కోసం అని చెప్పేసి సందీప్ అనేటువంటి వ్యక్తి ఒక మీర్పేటలో మొబైల్ షాప్, జైస్వాల్ అనే మొబైల్ షాప్ నడిపిస్తాడు, అతనికి ఇవ్వడం జరుగుతుంది. అతని ద్వారా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సందీప్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మొబైల్ ఫోన్లని దాని యొక్క విడిభాగాలుగా చేసి, అంటే ఏ భాగానికి ఆ భాగం, కెమెరాకు కెమెరా, బ్యాటరీకి బ్యాటరీ, అదేవిధంగా కవర్ తీసి వేటికి సపరేట్ చేసుకొని వాటిని మళ్ళీ ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ల కోసమని, అసెంబ్లీ ఫోన్ కోసమని వస్తే వాళ్ళకు ఆ విడిభాగాలని అందించడం జరుగుతుంది. ఆ విధంగా అతను ఇప్పటి వరకు 200 మొబైల్ ఫోన్లను తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మేము అతని దగ్గర నుంచి ఈరోజు ఈ యొక్క 172 బాడీ కవర్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. మా తరపు నుంచి పబ్లిక్ ఏంటంటే, మీరు పబ్లిక్ ప్లేస్లో మూవ్మెంట్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడడం జరుగుతుంది కాబట్టి వాటిని చాలా సేఫ్గా ఉంచుకోవాలి. అదేవిధంగా మొబైల్ ఫోన్ చోరీ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలంటే ఆ యొక్క సిమ్ని బ్లాక్ చేయించుకోవాలి. లేకపోతే ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్ వాడుతున్నారు. అందరూ కూడా మొబైల్ యాప్ నుంచి గూగుల్ పే, ఫోన్పే యూజ్ చేస్తున్నారు కాబట్టి అందులో నుంచి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తాం, మీ పాస్వర్డ్ అన్ని కూడా అందులో సేవ్ అయి ఉంటాయి. దాన్ని వాళ్ళు వాడి అందులో నుంచి అమౌంట్ కూడా బ్యాంకుల నుంచి అమౌంట్ కూడా తీయడం జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని గుర్తించి ఇమీడియట్గా మీ యొక్క సెల్ ఫోన్ బ్లాక్ చేయించాలి. అదేవిధంగా ఉంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ దాంట్లో కానీ వీటిని క్యారీ చేయకూడదు. విడిభాగాలను చేసేందుకు వాటికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఆస్కారం కూడా ఉంది కాబట్టి దానికి కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఈ యొక్క కేసుని డిటెక్ట్ చేయడంలో బాగా పనిచేసినటువంటి మా కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ బాలరాజు, అదేవిధంగా క్రైమ్ ఎస్ఐ రాజు, అదేవిధంగా శ్రీకాంత్, క్రైమ్ సిబ్బంది అందరినీ కూడా మా డీసీపీ గారు అభినందించడం జరిగింది. సిపి గారు కూడా వీరందరికీ కూడా తగినటువంటి సూటబుల్ రివార్డ్ కోసం మేము ప్రపోజల్ కూడా పంపడం జరుగుతుంది. యాక్చువల్గా ఇతను సందీప్ యూపీకి చెందినటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి ఇక్కడ కుక్గా పనిచేస్తాడు. అతను ఇక్కడికి వచ్చి ఈ యొక్క హార్డ్వేర్ పని నేర్చుకున్న తర్వాత ఈ యొక్క షాప్ పెట్టుకోవడం జరిగింది మీర్పేట ఏరియాలో. ఇదంతా కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ నమ్మటం, తీసుకోవటం, దానికి సంబంధించినటువంటి పార్ట్స్ డివైడ్ చేయటము, మళ్ళీ వేరే ప్రాంతాల నుంచి వచ్చి మొబైల్ ఎవరైతే రిటైల్ షాపులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి బ్యాటరీలు కానీ బాడీ కవర్స్ కావాలంటే అవి ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి పైన కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి. అందరిపైన ఒక 4-5 కేసులు ఉంటుంది. మొబైల్ థెఫ్ట్ అన్ని కూడా దాదాపు వీళ్ళందరూ కూడా 1500 కేసులు ఫోన్లు థెఫ్ట్ చేయడం జరిగింది. మాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ఎల్బీ నగరు, చైతన్యపురి, ఎస్ఆర్ నగరు, జూబ్లీ హిల్స్ ఈ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉండడం జరిగింది. అన్ని కూడా మేము ఆర్గనైజ్డ్, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఏదో ఒక రోజు తోటి దొంగతనం చేసి ఉండేది కాదు. వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఈ రోజు ప్రతిరోజు వీళ్ళు ఇదే పని, ఏదైతే బిజీ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాలకు పోవటం, చోరీ చేయటం,
అమ్ముకోవడం, మళ్ళీ రేపు రావడం ఇదే పని. వీళ్ళందరి పైన కూడా ఫర్దర్ గా నిఘా కోసం సీట్లు ఓపెన్ చేస్తాం. వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కేసు రిజిస్టర్ చేసి